దేశమంతటా ఒకేసారి లోక్సభ, శాసనసభకు ఎన్నికలు జరిగితే నిర్వహణ వ్యయం, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గడంతో పాటు ప్రభుత్వాల పనికి అంతరాయం ఉండదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశ పురోగతికి జమిలీ ఎన్నికలే సరైనవని అభిప్రాయపడ్డారు. 5 ఏళ్ల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు పాలనా అభివృద్ధిపై దృష్టి పెట్టవచ్చని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ జమిలీ విధానం ప్రధాని మోడీ కొత్తగా తీసుకొచ్చింది కాదని, స్వతంత్రం వచ్చాక 1952, 57, 62, 67లో నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడు కూడా జరిగాయని గుర్తు చేశారు. జమిలీ ఎన్నికలతో కేంద్రంలో ఉండే పార్టీకి ప్రయోజనమని, ప్రాంతీయ పార్టీలకు నష్టమన్న వాదనలో పసలేదు. గతంలో ఏకకాలంలో ఎన్నికలు జరిగినప్పుడు కేంద్రంలో ఒకే పార్టీ, సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు గెలిచాయి. ప్రజలు విచక్షణతో ఓటేశారు. జమిలీతో సమైక్య స్ఫూర్తి దెబ్బతింటుందన్నది అవాస్తవం. తరచూ ఎన్నికలొస్తే ఓటర్లకు విసుగొస్తుంది. 5 ఏళ్లకు ఒకసారి పెడితే ఉత్సాహంగా ఓటేస్తారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈసీ, భారత న్యాయ కమిషన్, నీతి ఆయోగ్ కూడా జమిలీ ఎన్నికలే సరైనవని ప్రతిపాదించాయని గుర్తు చేశారు. సెంట్రల్ ఫర్ మీడియా స్టడీస్ అంచనాల ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 55 నుంచి 60 వేల కోట్లు 2024లో రూ. 1.35 లక్షల కోట్లకు పెరిగింది. లెక్కల్లోకి రాని ప్రచార ఖర్చు దాని అదనం. జమిలీతో నల్లధనం వినియోగం, అవినీతిని కూడా అరికట్టవచ్చని వివరించారు. అమెరికా, స్వీడన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, జర్మనీ, జపాన్, ఇండోనేషియా సహా పలు దేశాలు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. 1984లోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ భాజపా ప్రకటించిందని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. 2023లో ఏర్పాటు చేసిన జమిలీ కమిటీకి 50% రాజకీయ పార్టీలు, 100% సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, 75% హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, 100% మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, 87% మంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అసోచం, సిఐఐ, ఎఫ్ఐసిసిఐ సహా అనేక మంది మద్దతిచ్చారని వెల్లడించారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, వనరులతో సంబంధం లేకుండా అప్పులు చేస్తే తర్వాతి ప్రభుత్వాల పరిస్థితి ఏంటన్నది ఆలోచించాలని వెంకయ్యనాయుడు సూచించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. విద్య, వైద్యానికి తప్ప వేటికి ఉచిత అవసరమే లేదని స్పష్టం చేశారు. సభ అధ్యక్షుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి. శివశంకర్రావు మాట్లాడుతూ దేశంలో 10 సార్లు ఎన్నికలు నిర్వహించడానికి, ఒకేసారి పెట్టడానికి మధ్య తేడా రూ. 50,000 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పార్థసారథి, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, భాజపా నేతలు వేటుకూరి సూర్య, నారాయణరాజు, భాస్కర్రావు, రాధిక, రాష్ట్ర అధికార ప్రతినిధులు సాదినేని యామినీ శర్మ తదితరులు పాల్గొన్నారు.